తెనాలి నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హించింది. వీటిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరింది. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెనాలి పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, రాజశేఖర్, సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లు పెద్దలైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ సమాన న్యాయం చేస్తాము. అక్కడ పార్టీలు ఉండవు, గుర్తుపెట్టుకుని ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పైన వాళ్ళు ప్యారేడ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బయటకు వాళ్ళు పాస్ అయ్యి వచ్చేటప్పుడు ప్రమాణం చేసి వస్తారు, అందరికి న్యాయం చేస్తామని. ఆ న్యాయం చేసేటప్పుడు అందరు పౌరులు ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, వాళ్ళకి ఏ కులమైనా మతమైన పార్టీ అయినా ఒకటే. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు అది జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు నడిచేది. దురదృష్టవశాత్తు అక్కడ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వాళ్ళకి అనుబంధంగా ఉండే కింద డిఎస్పీ ర్యాంకు, సిఐ ర్యాంకులు కానీ, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మరీ కొంచెం గొప్ప మేలు చేయటం ఎవరో సాధనలేరు, కానీ మరీ బానిసలు అవుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది కనుక వాళ్ళు బానిసలు అవ్వకపోతే ఈ రకంగా ఎంత విమర్శలు రావు. రెండోది అలాగే కళలకి పుట్టినిల్లు తెనాలి ప్రాంతం. ఇటువంటి తెనాలి ప్రాంతాన్ని దాన్ని ఒక రెడ్ జోన్ చేసినట్టు పార్టీలు, రాజకీయ పార్టీలు అధికారం కానీ ప్రతిపక్షం కానీ వచ్చి దాన్ని ఒక రెడ్ జోన్లో పెట్టి ఇది ఒక భయంకరమైన నియోజకవర్గం అనే దాన్ని ఒక దృష్టి స్టేట్ మొత్తం తీసుకెళ్ళడం అనేది మేము తెనాలి ప్రజలుగా, తెనాలి ప్రాంత వాసులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు అనేది అధికారం కానీ కూటమి ప్రభుత్వానికి ఈరోజు జరిగినటువంటి చర్య చాలా మత్స. దాన్ని మీరు వెనకేసుకు రాకుండా, దాన్ని పునరావృతం కాకుండా అధికారుల్ని నియంత్రించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకి దౌర్జన్యాలు చేసేవారి పట్ల, దౌర్జన్యాలు అవలంబిస్తున్న వారి పట్ల వాళ్ళని మార్చుకొని వాళ్ళకు దూరంగా పెట్టాల్సిన, సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉంది. ఏ పార్టీలో ఉన్నా అని సరే వారిని దూరంగా పెట్టాల్సిన బాధ్యత ఉంది.